सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः బ్రహ్మానందవల్లి 69వ పేజీ. అన్నాద్వైః ప్రజాః ప్రజాయంతే యాకాశ్చ పృథివీగం శ్రితాః పృథివీగం శ్రితాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపి యంత్యంతతః అన్నగం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే. సర్వం వై తేనమాప్నువంతి ఏనం బ్రహ్మోపాసతే. అన్నగం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే. అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధన్తే. అద్యతేతి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి. బ్రహ్మానందవల్లిలో సృష్టి ప్రక్రియ గురించి చెప్పిన తర్వాత ఆ బ్రహ్మమే జగత్ కారణం అని చెప్పబడుతోంది. బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. బ్రహ్మం నిర్గుణం, రూపం లేదు. అటువంటి రూపం లేనటువంటి బ్రహ్మని నా ఆత్మగా తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తు ఒక చిన్న మార్గం చెప్తోంది మనకు, ఒక పద్ధతి. ఇంగ్లీష్లో చెప్తారు నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని చెప్పడం ఒక పద్ధతి, టీచింగ్ పద్ధతి. తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని చెప్పడం, నోన్ టు అన్నోన్. మనకు తెలిసినటువంటిది ఏమిటి అంటే స్థూల శరీరం మనకు తెలుసు, ప్రాణం గాలి తీసుకోవడం ఇది మనకు తెలుసు, మనస్సున్నది ఆలోచనలు చేస్తున్నాం అది మనకు తెలుసు. వీటి ద్వారా శాఖాచంద్ర న్యాయమని అరుంధతి దర్శన న్యాయం లాగా స్థూలమైనటువంటి దాన్ని కళ్ళతో కనపడుతూ మనం చూడగలిగి మనకు కళ్ళకు కనిపించేది, చెవులకు వినిపించేది, ఇటువంటివన్నిటిని స్థూలం అంటారు. ఈ స్థూలమైనటువంటి దానితో మనకు సూక్ష్మమైనటువంటి బ్రహ్మ విషయానికి మనల్ని ఉపనిషత్తు తీసుకువెళుతున్నది, మన బుద్ధిని.
ఎలా తీసుకువెళుతున్నది అనే పద్ధతి ఇక్కడ వస్తుంది. పంచకోశ వివేకం అన్నారు. దీన్నే పంచకోశ వివేకం అంటారు. పంచకోశాలంటే మనం విన్నాం. అన్నమయ కోశమని, ప్రాణమయ కోశమని, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ముందు అన్నమయ కోశాన్ని ఉపనిషత్తు చెప్తోంది. అన్నంతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం మనందరికీ తెలుసు. అన్నంతో తయారు చేయబడినటువంటి మనకు తెలిసినటువంటిది ఈ శరీరం. శరీర అభిమానం మనందరికీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం లేస్తే అద్దంలో చూసుకుంటాం. మొదట సాయంత్రం వరకు ఎన్నిసార్లు అద్దం చూసుకుంటామో మనకే తెలియదు. కనుక ఈ శరీరం మీద మనకు ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి స్థూలమైన దాని మీద అభిమానం ఉన్నది మనకు. కనుక ఈ స్థూలమైన దాని మీద ఉన్నటువంటి అభిమానాన్ని మనకు తొలగించాలి సూక్ష్మానికి వెళ్ళాలి అంటే. కనుక ఈ స్థూలమైనటువంటిది ఏమిటి అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. అన్నాద్వై ప్రజాయంతే. ఈ అన్నంతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం అన్నం వలననే వచ్చింది అని చెప్పి క్రిందటి మంత్రంలో మనం చూసాం. ఈ భూమి మీద ఉన్నటువంటి యాకాశ్చ పృథివీగం శ్రితా అన్నేనైవ జీవంతి. అన్నం వలననే పుట్టారు, అన్నం వలననే జీవిస్తున్నారు. అంటే ఆహారం. మళ్ళీ ఆ ఆహారంలోకే వెళ్ళిపోతారు. అంటే ఈ శరీరం అన్న కార్యం అన్నం. అన్నం కారణం, అన్నం అన్నమయ, శరీరం కార్యం. కార్యం అంటే ప్రోడక్ట్. ఎట్లాగైతే బంగారం కారణం, గొలుసు కార్యం అన్నాం. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటిది కార్యం. దేని కార్యం అండి? దేని చేత చేయబడింది అంటే అన్న కార్యం అన్నారు. అన్నం కారణమైతే శరీరం కార్యం అన్నారు. అంటే ఏమిటి అర్థం? కార్యం అనేటువంటిది, ప్రోడక్ట్ అనేటువంటిది కార్యం లేకుండా ఉండలేదు కదా. బంగారం గొలుసు బంగారం వల్ల చేయబడింది. బంగారం ఉంటేనే ఉంటుంది. బంగారం మళ్ళీ కరిగిస్తే ఎక్కడికి వెళ్తుంది? బంగారంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఉపనిషత్తు చెప్తోంది, ఈ శరీరం కూడా అన్నం నుంచే పుట్టింది, అన్నం వలననే జీవిస్తున్నది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళుతుందంటే అన్నంలోకే వెళ్ళిపోతుంది అన్నారు. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే భూమి నుంచి వచ్చింది. కనుక భూమిలోనే కలిసిపోతుంది. సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఆ భూమిలో ఐరన్ ఉంటుంది కదా, ఇనుము, ఫాస్ఫేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది. అన్ని కెమికల్స్తో తయారు చేయబడి ఈ శరీరం వచ్చింది. ఆ కెమికల్స్ అన్నీ కాయగూరల రూపంలో, పండ్ల రూపంలో మారి అవన్నీ మనం వండిన తర్వాత ఆ కెమికల్స్ పాపం పోకుండా అట్లాగే వస్తూ ఉంటాయి. అందుకనే గోంగూర తింటే మంచి ఇనుము, బాగా రక్తానికి మంచిది, రక్త వృద్ధి అన్నారు. గోంగూరకి రక్త వృద్ధికి ఏమిటండి కనెక్షన్ అంటే అదేనండి కనెక్షను. దాంట్లో ఐరన్ ఉంది. ఐరన్ పీసెస్ తినాం కదా, రక్తం తక్కువగా ఉందండి చెప్పి డాక్టర్ గారికి అసలు ఇనుప ముక్కలు తిన్నాయన రోజని చెప్పగలరా? అది ఇనుమే కదా. కానీ అలా చెప్పలేరు. కనుక ఏం చేస్తారు? భూమిలో ఉన్నటువంటి ఇనుము ఒక కాయగూరల ద్వారా, ఆకుకూరల ద్వారా ఆ ఇనుము ఆ రూపంలో మారి అది మనం తీసుకున్న తర్వాత ఆ ఇనుము మన శరీరంలో ప్రవేశించి ఎనీమిక్గా ఉంటే డాక్టర్ గారు కొంచెం ఆకుకూరలు తిన్నాయన అంటాడు. అంటే ఏమిటి? ఆ ఇనుము మనకు శరీరంలోకి వచ్చేస్తున్నది. అలాగే మెగ్నీషియం ఏమిటి, కాల్షియం ఏమిటి, ప్రతి ఒక్కటి శరీరానికి కావలసినటువంటి అన్నీ కూడా అది డెఫిషియన్సీ వస్తే డాక్టర్ గారు బయట మందులు ఇవ్వాలి మనకు. అందుకని కాయగూరల ద్వారా వచ్చేటటువంటి ఈ కెమికల్స్తో తయారు చేయబడినటువంటి శరీరం బండిల్ ఆఫ్ కెమికల్స్ అంటారు.
చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఐరన్ మళ్ళీ అందులో కలిసిపోవాలి, ఆ మెగ్నీషియం అందులో కలిసిపోవాలి, ఆ కాల్షియం అందులో కలిసిపోవాలి, అన్ని వైటమిన్స్ మళ్ళీ భూమిలోనే కలిసిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినవి అక్కడికి వెళ్ళాలి. ఇది శరీరం అండి. మనం రోజు షోకు చేసే శరీరం, 3 పూట్ల దీన్ని పోషిస్తూ భోజనం పెడుతూ దీన్ని చేస్తున్న శరీరం, దాని నిజరూపం తెలుసుకో అంటుంది శాస్త్రం. సరే, తర్వాత ఏమిటి అసలు ఎందుకు చెప్తుంది ఉపనిషత్తు అంటే, ఈ శరీరం స్థూల శరీరం, దీన్ని జ్యేష్టం అన్నం బ్రహ్మ, అన్నం ఔషధం అని ఉత్కృష్టంగా భావించి ఉపాసన చెయ్యి అన్నారు. అన్నం అంటే సమష్టి, అన్నమయ శరీరం అంటే వ్యష్టి. గర్వపడవాకు, అహంకారంతో నువ్వు జీవిస్తున్నావు అంటే సమష్టి అన్నం నుంచి వచ్చావు కనుక ఆ సమష్టి అన్నాన్ని నువ్వు ఉపాసన చెయ్యి, ధ్యానించు. ఎందుకంటే నీకు కారణమైనటువంటి ఆ అన్నానికి నమస్కారం చెయ్యి, ఉపాసన చెయ్యి అంటోంది. ఏ విధంగా? అన్నం జ్యేష్టం. ఎందుకంటే నేను రావడానికి ముందే అన్నం పుట్టినది కనుక జ్యేష్టం, దాని తర్వాతనే కదా నేను వచ్చాను కనుక జ్యేష్టం. అన్నం బ్రహ్మ, సమష్టి విరాట్. బ్రహ్మ అంటే ఇక్కడ సచ్చిదానందం బ్రహ్మ కాదు, విరాట్ సమష్టి అని అర్థం. అన్నం బ్రహ్మ. సర్వ ఔషధం అన్నారు. అది ఒక మందులాగా మనకు పనిచేస్తున్నది. ఔషధం అంటే ఏమిటి? ఓషధుల నుంచి వచ్చినటువంటిది అన్నం కనుక అన్నిటికీ ఔషధం లాంటిది అని చెప్పి, ఈ వ్యష్టి శరీరం అన్నంతో చేయబడింది కనుక ఇది సమష్టికి సంబంధించినదే. వ్యష్టి అంటే ఒక వ్యక్తికి, మైక్రో అంటారు. సమష్టి అంటే టోటల్, మ్యాక్రో. వ్యష్టి అంటే ఇండివిజువల్, వ్యక్తి. ఇక్కడ అన్న శరీరం కనెక్షన్. కనెక్షన్ ఏమిటి? సమష్టి అన్నం అన్నారు. వ్యష్టి అయితే అన్నమయం, అన్న వికారం కదా ఇది, కనుక మయం అని అర్థం. అన్న వికారం, అన్నమే శరీరంగా మారింది. మన తల్లిదండ్రులు తీసుకున్నటువంటి అన్నమే ఈ శరీర రూపంలో వచ్చింది. శోణితంగా శుక్రంగా మారి ఈ శరీర రూపంలో ఉన్నదనే సంగతి మనం ఉపనిషత్తు చెప్తోంది మనకు. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు ఈ సమష్టికి నాకు సంబంధం ఉన్నది, టోటల్కి. తల్లిదండ్రులను ఎందుకు పూజిస్తాం మనం? వారు లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? తల్లిదండ్రులే నాకు దైవంతో సమానం. మాతృదేవో భవ, పితృదేవో భవ. అట్లాగే ఆ అన్నమే సమష్టి. అన్నం లేకపోతే ఈ శరీరం లేదు కనుక ఈ శరీరం దానికి కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది కనుక ఈ విధంగా ఉపాసన చెయ్యి అన్నారు. చేస్తే ఏమిటండి దానివల్ల ఫలితం అన్నారు. ఆ ఫలితం కూడా చెప్పింది ఉపనిషత్తు ఇక్కడ. ఎవరైతే అలా ఉపాసన చేస్తారో ఆప్నువంతి అన్నం బ్రహ్మ అన్నారు. ఆ సమష్టి అన్నాన్ని కనుక ఉపాసన చేస్తే వారికి అన్నం లోటు ఉండదు, ఎప్పుడూ సమృద్ధిగా అన్నం. ఇక్కడ ఉపాసన 2 రకాలు, సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన. ఏమీ కోరుకోకుండా నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి వస్తుంది, వైరాగ్యం వస్తుంది, జ్ఞానయోగ్యత వస్తుంది. ఈ ఉపాసన చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటూ సకామంగా చేస్తే స్వర్గలోకం వస్తుంది, లేకపోతే బ్రహ్మలోకం వస్తుంది. బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాం, క్రమముక్తి కూడా రాదు. అందుకని ఉపనిషత్తు మనకేం చెప్తుంది? నిష్కామంగా చెయ్యి ఉపాసన. అలా చేస్తే సమృద్ధిగా అన్నం లభిస్తుంది నీకు. కనుక అటువంటి అన్నం మనం బ్రహ్మంగా పూజించాలి అన్నారు. విరాట్గా పూజించాలి, సమష్టి దేవతగా పూజించాలి అని చెప్తున్నారు. సో అన్నేన అద్యతే అత్తిచ భూతాని. మనం ముందు అన్నం తింటాం, భోజనం చేస్తాం, ఎదుగుతాం. ఎదుగుదల ఆగిపోతుంది కదండి. ఆగిపోయిన తర్వాత కూడా ఏం తింటూనే ఉంటాం.
ఎక్కువగా తింటే అన్నమే మనల్ని తినేస్తుందట. ముందు మనం అది మ్యాటర్ అంటారు, ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. ముందు మ్యాటర్ని మనం తింటాం, మ్యాటర్ మనల్ని తింటుంది తర్వాత. అందుకని జీవించి ఉండగానే కొంతమంది 40 ఏళ్ల తర్వాత బాగానే తింటున్నానండి, అయినా ఎందుకో ఓపిక రావడం లేదంటాడు. కారణం ఏమిటంటే నిన్ను అద్యతే అత్తిచ భూతాని అన్నారు. భూతాలను ఆ అన్నమే తినేస్తుందట. అన్నం ద్వారా వచ్చింది శరీరం, మళ్ళీ ఈ అన్నాన్ని అది తినేస్తుందట. అందుకనే మనం తిన్నా కూడా వేస్ట్ మెటీరియల్, ఎక్కువగా మనం తినేదంతా కూడా అది మనిషికి హాని చేస్తుంది. 40 ఏళ్ల తర్వాత మనిషి అతిగా తినకూడదు, చాలా తగ్గించాలి ఆహారం. ఎందుకంటే వృద్ధి ఉండదు కదా, ఎదుగుదల అవసరం లేదు కదా, జీవనం కోసమే కదా తినాలి అని చెప్పి అద్యతే అత్తిచ భూతాని అన్నారు. ఏదైతే తినబడుతుందో మన చేత అది అన్నం. సో అన్నం మనల్ని తింటుంది తర్వాత అని చెప్తున్నారు ఇక్కడ. తత్ అన్నం ఇది ఉచ్యతే. ఏదైతే మనం తింటామో భుజిస్తామో అది అన్నం, మనల్ని ఏదైతే తింటుందో అది అన్నం అన్నారు. ఈటర్ ఈటెన్ అన్నారు. ఫస్ట్ ఈటర్, మనం ఈటర్, అన్నం వచ్చి ఈటెన్ అన్నారు. మనం తినబడుతుంది మన చేత. తర్వాత మనం ఏమవుతాం? అన్నం ఈజ్ ద ఈటర్, మనం ఈటెన్ అన్నారు. మనం తినబడతాం అన్నం చేత. తర్వాత ఇప్పుడు ఇది అయిన తర్వాత, ఇంతవరకు ఈ ఉపాసన చేసిన తర్వాత, ఈ ఫలితాన్ని పొందిన తర్వాత ఇంకొంచెం సూక్ష్మమైన దానికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రయాణం, ఇంకొక ఉపాసన చెప్తుంది, రెండో ఉపాసన ప్రాణ ఉపాసన చెప్తున్నది ఉపనిషత్తులో. ఆ ప్రాణ ఉపాసన ఇప్పుడు చదువుతాం. తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్, తస్మాద్వా ఏతస్మాదన్నరసమయ, తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్, ఏతస్మాదన్నరసమయా అన్యోంతర ఆత్మా ప్రాణమయః, తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ, తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః, అన్వయం పురుషవిధః తస్యః ప్రాణ ఏవ శిరః, ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణః పక్షః, అపాన ఉత్తరః పక్షః, ఆకాశ ఆత్మా పృథివీ పుచ్ఛం ప్రతిష్ఠా, తదప్యేష శ్లోకో భవతి. అన్నమయ కోశం స్థూలమైనటువంటిది. మనం తత్వబోధలో విన్నాం, 3 శరీరాలు ఉన్నాయి మనకు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాలనే 5 కోశాలుగా విభజింపబడినాయి. స్థూల శరీరం అన్నమయ కోశం అని పేరు. సూక్ష్మ శరీరం 3 కోశాలుగా విభజింపబడింది. సూక్ష్మ శరీరం 3 కోశాలుగా విభజింపబడింది. ఎలా అంటే ప్రాణమయ కోశమని, మనోమయ కోశమని, విజ్ఞానమయ కోశమని 3 కోశాలు. వైటల్ బాడీ అంటారు ప్రాణమయ కోశం, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ,
ఈ 3 కోశాలు. వాటి వాటి యొక్క పనులను బట్టి ఈ యొక్క సూక్ష్మ శరీరం విభజింపబడింది. ఇక్కడ ప్రాణమయ శరీరాన్ని గురించి చదవబోతున్నాం. ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఉపాసన చెయ్యాలి అంటే ఒక కల్పన చేసింది, పక్షి కల్పన. పక్షికి ఎలాగైతే శిరస్సు, తల ఉంటుంది, కుడి రెక్క, ఎడమ రెక్క, తోక, మధ్య భాగం, అదేవిధంగా అన్నమయ ఆత్మని ముందు ఇది ఆత్మగా భావించి ఉపాసన చెయ్యి. ఈ శరీరాన్ని అన్నమయ ఆత్మ, ఈ వ్యష్టి సమష్టి అనే భావనతో ఉపాసన చెయ్యి. ఈ తల ఆత్మతలగా భావించు. ఈ కుడి చెయ్యి, కుడి రెక్క, పక్షికి కుడి రెక్క, మనకు కుడి చెయ్యి ఆ యొక్క ఆత్మకు రూపానిగా భావించు. ఈ శరీర రూపమే ఆత్మరూపంగా భావించు. సో అన్నమయ ఆత్మ ఉపాసన అన్నారు. ఒకేసారి ఆత్మ నిర్గుణం బ్రహ్మం అంటే ఎవరు రారు క్లాసుకి. అందుకని ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, పర్వాలేదు కొంతకాలం ఈ శరీరాన్ని ఆత్మగా ఉపాసన చెయ్యి అంటుంది. శరీరం ఆత్మ కాదు, అయినప్పటికీ కూడా ఆత్మగా భావించి ఉపాసన చెయ్యి. పక్షికి ఎలాగైతే తల రెక్కలు ఉన్నట్లుగానే కుడి చెయ్యి ఉంది కదా, మనకు ఎడం చెయ్యి ఉంది కదా, కాళ్ళు తోకతో సమానం, మధ్య భాగం ఆత్మ. ఆత్మ మధ్య భాగం, ఎందుకంటే గుండె ఉంది కదా, ముఖ్యం శరీరానికి. కనుక ఇది ఆత్మ. ఈ ఆత్మకి తల ఉన్నది, అన్నమయ ఆత్మకి తల, కుడి చెయ్యి కుడి రెక్క, ఎడమ చెయ్యి ఎడమ రెక్క, కాళ్ళు తోకతో సమానం. పుచ్చం ప్రతిష్ఠ. పుచ్చం అంటే ఏమిటి? ప్రతిష్ఠ అంటే ఆధారం అని అర్థం. మనకు కాళ్ళు ఆధారం కదా, సపోర్ట్ అన్నారు. ఎలా నిల్చుంటారు మీరు? దేని సపోర్టుతో నిల్చుంటారు? కాళ్ళ సపోర్టుతోనే కదా నిల్చుంటారు. అందుకని ప్రతిష్ఠ అని పేరు. పక్షి కూడా తోకే ఆధారం పక్షికి. ఆ పక్షి కదలాలి అంటే తోక వల్లనే కదులుతుంది. దానికి అంత శక్తి ఉంది. తోకలో ఏముందండి అన్నారు. తోకలోనే ఉందండి. దాని కదలిక, మూమెంట్ అంతా కూడా తోక మీద ఆధారపడింది. మన కదలిక కాళ్ళ మీద ఆధారపడింది. సో పక్షికి తోక ఎలాగో మనకు కాళ్ళు అలా భావించు. ఇదే ఆత్మ స్వరూపం. ఈ తల, కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కాళ్ళు మధ్య భాగం, ఇది ఆత్మ యొక్క స్వరూపం అన్నారు. మరి ఇప్పుడు ఆత్మ నుంచి మనం దాటి ప్రాణమయ కోశానికి వెళుతున్నాం. ఈ ప్రాణమయ కోశం కూడా అదే పక్షి భావన చేయాలి. భావన, ఉపాసన అంటే తెలుసు కదా, అతస్మిన్ తద్బుద్ధి అన్నారు. ఉపాసన అంటే ఏమీ లేదు, అది కాని దాన్ని దానిగా ఉపాసించడం, తలుచుకోవడం, అది ఉపాసన. పసుపు ముద్దని చేసి వినాయకుడిగా హరిద్రా కుంకుమం గణేశం ఆవాహయామి, విఘ్నేశ్వరం ఆవాహయామి. అదేమిట్రా పసుపు ముద్ద కదా అని. అవునండి పసుపే, కానీ నేను వినాయకుడిగా భావిస్తాను అన్నారు. అదే ఉపాసన అంటే. అతస్మిన్, అది కాని దానిని, తద్బుద్ధి, అదిగా భావించడం. వినాయకుడు కానటువంటి పసుపు ముద్దని వినాయకుడుగా భావించడం. వినాయకుడు కానటువంటి మట్టి ముద్దని, మట్టి ముద్ద వినాయక చవితి వస్తుంది వచ్చేవారం, దాన్ని వినాయకుడిగా భావించడం. దీన్నే అతస్మిన్ తద్బుద్ధి. ఉపాసన అంటే అది. అంతేగాని ఆత్మకి పక్షిలాగా ఉంటుందని కుడి తోక ఎడం తోక అని చెప్పి అనుకోకూడదు. భావించు అన్నారు. భావన చేయడమే ఉపాసన. కనుక ఇప్పుడు ప్రాణాన్ని కూడా చెప్తున్నారు. ఈ ప్రాణం అనేటువంటిది కొంచెం సూక్ష్మమైనటువంటిది అన్నమయానికంటే. మన అవతల వాళ్ళ శరీరాన్ని చూడగలం, మన శరీరాన్ని చూడగలం, కానీ ప్రాణాన్ని చూడగలమా? ప్రాణాన్ని చూడలేం, కంటికి కనపడదు. కానీ ప్రాణాన్ని మనం ఫీల్ అవుతాం, అనుభవించగలం. ఎలాగైతే విద్యుత్తుని చూడలేం, ఎలక్ట్రిసిటీని చూడలేం, కానీ అది పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇప్పుడు ప్రాణం ఉన్నదా లేదా అని ఎలా తెలుస్తుంది? చూడలేరు,
అది ఉన్నదని ఏమిటండి గ్యారంటీ అన్నాడు. కొంచెంసేపు ఇక్కడ చేయి పెట్టుకొని చూడండి, గాలి వస్తూ పోతూ ఉంది. ముక్కు రంధ్రాల దగ్గర నుంచి, ముక్కు పొట్టల దగ్గర నుంచి ఈ గొంతులోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల దాకా వెళుతుంది. ఊపిరితిత్తుల దాకా వెళ్ళి బయటకు వస్తూ ఉన్నది. ఇదే ప్రాణం. చూడలేకపోయినప్పటికీ కూడా ప్రాణమే జీవనాధారం. ప్రాణనాథ అంటారు చూసారా భర్తని. ప్రాణనాథ అంటే ఏమిటి? నాకు ప్రాణం లాంటి వాడివి అని అర్థం. ప్రాణం లేకపోతే మనిషి జీవించలేడు కదా. సరే, అటువంటి ప్రాణం క్రియాశక్తిని అది రజోగుణం ద్వారా చేయబడింది. ఆ రజోగుణం కర్మ ఇంద్రియాలు ప్రాణం రజోగుణం ద్వారా, మాయ యొక్క రజోగుణం ద్వారా చేయబడడం వల్ల అది క్రియాశక్తి ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ప్రాణం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందండి? అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ బరియల్ గ్రౌండ్కి వెళ్ళేదాకా ప్రాణం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. దానికి రెస్ట్ అంటూ ఉండదు. ఎందుకంటే క్రియాశక్తి అది. ఆ ప్రాణమే 5 రకాలుగా విభజింపబడింది మన శరీరంలో. ఈ మంత్రం చెప్తున్నది ఇప్పుడు. ఎలా ఉపాసన చేయాలి? దాన్ని 5 భాగాలుగా నువ్వు ఉపాసన చేయాలి. ఈ ప్రాణమే ప్రాణమయ కోశం అన్నారు. వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రాణమయ కోశం. సమష్టిలో ప్రాణం అన్నారు. సమష్టి ప్రాణం ఈ వ్యక్తి ప్రాణమయానికి కారణం అన్నారు. ఎలాగైతే అన్నమయ కోశం, అన్నం చదివాము, అదేవిధంగా ప్రాణం ప్రాణమయ కోశం. ఇప్పుడు మనందరికీ ప్రాణమయ కోశం ఉన్నది కదా. ఇప్పుడు మన ఇంట్లో వంటింట్లో స్టీల్ డబ్బాలు ఉంటాయి చూసారా? పెద్ద డబ్బా, అందులో ఇంకో చిన్న డబ్బా, అందులో ఇంకో చిన్న డబ్బా, అందులో ఇంకొక చిన్న డబ్బా, 5 డబ్బాలు. డబ్బా లోపల డబ్బా, డబ్బా లోపల డబ్బా ఉన్నాయి. ఆ సెట్టు మీ దగ్గర లేకపోతే కొనండి. 5 కోశాలు, బయట డబ్బా, కంటైనర్. కంటైనర్స్ అంటారు. కంటైనర్ దేనికోసం? కంటెంట్ పెట్టడం కోసం లోపల, అంతే కదా. ఈ కంటైనర్ డబ్బా లోపల ఇంకొక డబ్బా, దాని లోపల ఇంకొక డబ్బా. అట్లాగే ఇప్పుడు ప్రాణమయం కోశం అనేది లోపల ఉంది. ఇది కంటెంట్. అన్నమయ కోశం డబ్బా అన్నారు. ఇప్పుడు ఈ ప్రాణమయానికి వచ్చేటప్పటికి అన్నమయ కోశాన్ని ఏం చేస్తున్నాం? దాన్ని కంటైనర్గా తీసుకొని, ఇందాకేం చెప్పాం? ఆత్మ స్వరూపం ఈ శరీరమే అన్నాం. ఇప్పుడేం చెప్పబోతున్నా? ఆత్మస్వరూపం ఈ శరీరం కాదు, అన్నమయం కాదు, ప్రాణమే ఆత్మ. ప్రాణాన్ని ఆత్మగా ధ్యానించు అన్నారు. ఈ శరీరం అనేటటువంటి కంటైనర్ లోపల దేని చేత నింపబడి ఉన్నది అంటే ప్రాణం వాయువు చేత నింపబడి ఉన్నది. కంటెంట్ అన్నారు. అప్పుడేమైంది? అన్నరసమయాత్, అన్యః అంతరః అన్నారు. వేరైనటువంటి అర్థం చూడండి ఇప్పుడు. తస్మాద్వా ఏతస్మాద్ అన్నరసమయాత్. తస్మాద్వా అంటే అన్నరస వికారమైన ఆత్మ కంటే, అన్నరస వికారమైనటువంటి శరీరం అన్నమయ కోశం కంటే అన్నారు. ఏ తస్మాత్ అన్నరసమయాత్ అంటే ఈ యొక్క అన్నరసంతో చేయబడినటువంటి ఈ శరీరము కంటే ప్రాణమయః అన్యః అంతరః. ప్రాణమయుడు ఉన్నాడు లోపల. ఏ ప్రాణమయుడు వల్ల ఈ శరీరం ఉంటున్నదో ఆ ప్రాణమయుడు ఉన్నాడు. అది ప్రాణమయుడు లేకపోతే ఈ శరీరమే ఉండదు కనుక ఇది కవచం లాంటిది. కత్తి వర తెలుసు కదా. కత్తి వరలో పెడతాం. వర దేనికండి? కత్తిని పెట్టడానికి. ఈ శరీరం వర లాంటిది, ప్రాణం కత్తి లాంటిది. అర్థమైందా? ఈ శరీరం అనేటువంటిది వర లాంటిది, కేస్.
దాన్నే కోశం అన్నాం. కోశం అంటే తొడుగు, ఒక తొడుగు తొడగడం అన్నమాట దానికి. ఈ శరీరం ఒక తొడుగు లాంటిది, ఒక తిత్తి లాంటిది. తోలు తిత్తి ఇది తూటులు 9 అని చెప్తారు. తోలు తిత్తి ఇది దేని చేత నింపబడింది అంటే ప్రాణవాయువు గాలి చేత నింపబడింది. ఒక బెలూన్లో గాలి ఊదితే ఇంత లావునవుతుంది. చూసారా బెలూన్? చూసారా ఎప్పుడన్నా? గాలి నిండి ఉంటుంది అందులో. ఒక్క బెజ్జం పెట్టామనుకోండి, రంధ్రం వేస్తే బుస్సున పోతుంది, ఫ్లాట్ అయి కూర్చుంటుంది అది. మరి ఈ బెలూన్కి 11 రంధ్రాలు ఉన్నాయండి. నవద్వారే పురేదేహి, ఏకాదశ ద్వారం అని చెప్తుంది ఉపనిషత్తు, భగవద్గీత చెప్తున్నాయి. ఇన్ని ద్వారాలు ఉన్నా కూడా ఈ ప్రాణం బయటికి పోవట్లేదండి. ఒక్క రంధ్రం పెడితేనే బెలూన్ ఖాళీ. కానీ ఈ శరీరం మాత్రం, ఈ తోలుతిత్తి మాత్రం ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అన్నది. అందుకే ఉపనిషత్తు చెప్తుంది, ఉదాన ప్రాణ అనేది అపాన ప్రాణ, ఉదాన ప్రాణ రెండు కూడా పట్టి ఉంచినయిట ఇందులో, ఈ శరీరంలో. ప్రారంధం అయిపోగానే గుడ్ బై టాటా అని చెప్పి వెళ్ళిపోతుందిట పైకి. అప్పటి వరకు ఈ శరీరంలో ఉంటుంది అది. ఉపనిషత్తు చెప్తోంది. అన్యః అంతరః. అంతరః అంటే ఏమిటి? లోపల. అన్యోంతర ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ ఉన్నది లోపల. ఇదేమిటయ్యా ఇందాక శరీరం ఆత్మ అన్నావు కదా, అయినా అట్లా చెప్పాను, అది నిజమైన ఆత్మ కాదు. నిజమైన ఆత్మ ఏది? ప్రాణమే ఆత్మ అన్నారు. మరి ప్రాణమే ఆత్మ కంటెంట్, లోపల ఉన్నటువంటి కంటెంట్. మరి శరీరం ఏమిటంటే దాని తొడుగు అన్నాం. అన్నమయ కోశం అన్నాం దీన్ని. ప్రాణమయ ఆత్మ అన్నమయ కోశంలో ఉన్నది. అన్యః అంతరః. శరీరం అంతరమా బాహ్యమా? బాహ్యం. గాలి, మనం తీసుకునే గాలి ఆంతరమా బాహ్యమా? ఆంతరం. మనకున్న గాలి లోపల ఉంది, బయట ఉంటే మనం పోతాం. లోపల ఉన్నది, లోపల ఉన్నది గాలి. కనుక ఆంతరః ప్రాణమయః అన్నారు. ప్రాణమయ అంటే ప్రాణ వికారం. ఈ ప్రాణమయ ఆత్మ చేత అన్నరసమయ ఆత్మ వాయువు చేత ఒక తోలుతిత్తి ఎలాగైతే నింపబడి ఉందో, ఈ శరీరం అనే తోలుతిత్తి కూడా ప్రాణమయ అనే ఆత్మ చేత నింపబడి ఉన్నది అని అర్థం. అంత టెక్నికల్ టర్మ్స్, అంత కథ, పెరిగే కథ. ఈ కథ అర్థం చేసుకోవడానికి మనం, కథ ఏమిటండి మన కథ, మై స్టోరీ, మిస్టరీ అంటారు. ఉపనిషత్తు మాట్లాడేది ఎవరి గురించి అంటే మై స్టోరీ, నా శరీరాన్ని గురించి, నా ప్రాణాన్ని గురించే ఉపనిషత్తు మాట్లాడుతున్నది కనుక మై స్టోరీ అన్నారు. అందుకే మిస్టరీ అన్నారు. మిస్టరీకి మై స్టోరీకి ఒకటే స్పెల్లింగ్. అర్థమైతే మై స్టోరీ, అర్థం కాకపోతే మిస్టరీ అన్నారు. అందుకని మేము మిస్టర్ మిస్టర్ అని పిలుస్తుంటారు. ఏషః పూర్ణః తేన, ఈ ప్రాణమయం చేత, అట్టి ప్రాణమయముతోనే ఆత్మచేత, ప్రాణమయ ఆత్మచేత ఏషః పూర్ణః, ఈ అన్నమయ ఆత్మ నిండి ఉన్నది. పూర్ణః అంటే నిండి ఉన్నది. పూర్ణాలు చేయడం తెలుసు కదా, పూర్ణం అంతా నిండి ఉంటుంది. ఏమిటి? పూర్ణంతో నిండి ఉంటుంది. అదేవిధంగా ప్రాణమయ అన్నమయం పూర్ణ, ప్రాణమయం చేత పూర్ణ. ఎక్కడో గుండె దగ్గరే ఊపిరితిత్తులు అనుకోకండి, శరీరం అంతా ఉంది ప్రాణం, శరీరం అంతా వ్యాపించి ఉంది. ఎట్లా తెలుసు అంటే గిచ్చితే తెలుస్తుంది. ప్రాణం శరీరం అంతా ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? కనపడకపోయినా మనకు తెలుస్తుంది అన్నారు. అంతేకాదు సహా ఏషః పురుష విధ, ఈ ప్రాణాత్మ యొక్క ఆకారం ఏమిటి, దాని రూపం ఏమిటి, దాని రూపం ఏమిటి అని నువ్వు అడిగితే ఉపనిషత్తు చెప్తోంది పురుష విధ ఏవ,
ఆ పురుష శరీరం ఏ ఆకారంలో ఉందో, పురుష అంటే పురుషుడని కాదు అర్థం, మనిషి, వ్యక్తి ఏ ఆకారంలో ఉన్నదో ఆ ఆకారంలోనే ప్రాణం యొక్క ఆకారం కూడా. ఇప్పుడు గాలి ఏ ఆకారంలో ఉన్నదండి? గాలికి ఆకారం ఉందా? వాయువుకి ఆకారం ఉన్నదా? బెలూన్, రకరకాల బెలూన్స్, యాపిల్ షేప్లో ఉండే బెలూన్ గాలి లోపలికి పంపించామంటే యాపిల్ షేప్లో వస్తుంది. ఏ ఏ షేప్లో, అంత లవ్ సింబల్ ఒకటి ఉంది కదా, ఆ లవ్ సింబల్ దాంట్లో గాలి పంపిస్తే ఆ లవ్ సింబల్ లాగే కనపడుతుంది. నిజంగా గాలికి ఆకారం ఉన్నదా? రూపం ఉన్నదా? లేదు కదా. ఆ గాలి ఎందులో అయితే ఉంటుందో దాని యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. అది బాగా అర్థమవుతుంది కదా. అదేవిధంగా ప్రాణం వాయువుకి ఏ ఆకారం అంటే, నువ్వు 80 kgs ఉంటే, లావుగా ఉంటే ఆ ఆకారంలోనే ఉంటుంది ప్రాణవాయువు. సన్నగా పొట్టిగా ఉన్నావు అనుకో ఆ ఆకారంలోనే ఉంటుంది. ఏ శరీరం అయితే ఆ శరీర ఆకారంలో ఉంటుంది. పురుష విధ ఏవ అన్నారు. అది అక్కడ అర్థం. పురుష విధ ఏవ. పురుష విధ అంటే మనుష్యాకారంలోనే ఉంటుంది అని అర్థం. ఆ ప్రాణి ఆకారంలో ఉంటుంది అని అర్థం. ప్రాణమయ అంటే ఆ ప్రాణమయ ఆత్మ పురుష విధ ఏవ, అదే ఆకారంలో ఉంటుంది. అయం పురుష విధ అను పురుష విధతాం అన్నారు. ఈ ప్రాణమయ ఆత్మ, మనుష్యాకారంలో ఉన్నటువంటి ప్రాణమయ ఆత్మ పురుష విధతాం అను అన్నారు. అంటే పురుష విధమైనటువంటి ఆకారంలోనే ఉంటుంది. దానికి ఒక ఆకారం ఉన్నది తప్పనిసరిగా. ఏ ఆకారంలో అయితే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ ఆకారంలో ఉన్నది అన్నారు. కరెంటుకి, ఎలక్ట్రిసిటీకి ఏ ఆకారం అండి? ఎలక్ట్రిసిటీకి ఏ ఆకారం ఉన్నది? ఫ్యాన్లో ఉంటే ఫ్యాన్ ఆకారంలో ఉంటుంది, బల్బులో ఉంటే బల్బు ఆకారంలో ఉంటుంది, ట్యూబ్లైట్లో ఉంటే ట్యూబ్లైట్ ఆకారంలో ఉంటుంది, మైక్లో ఉంటే మైక్ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా ప్రాణవాయువు కూడా అదే ఆకారంలో ఉంటుంది. కనుక ఈ ప్రాణమయం అనేటువంటిది ఆత్మ సమష్టి ప్రాణంగా భావించి ఉపాసన చెయ్యి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అక్కడి నుంచి, సమష్టి నుంచి వచ్చింది. అంతటా ఉన్నది ప్రాణం. వాయువు అంతటా ఉందా లేదండి? మీరు తీసుకునేటటువంటి గాలి, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కలిసినటువంటి గాలి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? సేఫ్టీ లాకర్లో నుంచే తీసుకుంటున్నారు. బాహ్యంగా ఉన్నది, అంతటా ఉన్న గాలిని మీరు తీసుకుంటున్నారు. అంటే టోటల్గా ఉన్నదాన్ని, మ్యాక్రో ఉన్నదాన్ని మైక్రో వాడు తీసుకుంటున్నాడు. తీసుకోవటం లేదండి, అది జరుగుతున్నది దాని అంతటా అదే అన్నారు. ఇది జరుగుతున్నది చూడండి. కనుక ఈ వ్యక్తికి సమష్టికి సంబంధం ఉన్నదా లేదా ఇప్పుడు? అందుకని మన యొక్క సనాతన ధర్మంలో ఈ సమస్త విశ్వాన్ని మనం ఎందుకు పూజిస్తాం అర్థమైందా? రాళ్ళు రప్పలు పూజిస్తామా? గాలి ఎందుకు పూజిస్తాం? వాయుదేవుడిని ఎందుకు పూజిస్తాం? ఆ వాయుదేవుడు లేకపోతే నేను లేను కనుక ఆ వాయుదేవుడిని పూజించాలి. పిచ్చివాళ్ళమండి మనం పూజిస్తున్నాం. పూజించని వాళ్ళు పిచ్చివాళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా. పూజించని వాళ్ళు పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. పూజించేవాళ్ళు తెలివిగలవాళ్ళు, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. ఎవరు? భారతీయులు. ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంది. అతి మేధావంతులు ఎక్కడైనా ఉన్నారంటే ప్రపంచంలో భారతదేశంలోనే. ఋషులందరూ బ్రహ్మజ్ఞానులు, అత్యంత మేధా సంపన్నులు వాళ్ళు. వాళ్ళ సంతతి మనం. అందుకే మనకు కూడా కొంచెం ఉన్నది, ఇంకా పోలే, చదువుతున్నాం కదా మనం. కనుక ఆ మేధా సంపత్తి ఎలా తెలుస్తుంది? సమష్టి వ్యష్టి, ఈ ప్రాణం ఆ ప్రాణం ఒక్కటే. ఆ అన్నం ఈ అన్నం ఒకటే అని ఉపాసన చేశాం. అది ఆత్మ అనుకున్నాము. కాదు, దాన్ని మించినటువంటి ఆత్మ లోపల ఉన్నది. ఇది దానికి తొడుగు మాత్రమే అన్నారు. అది గనక పోతే ఇది పంపించేస్తారు, ఒక్క క్షణం కూడా ఉంచరు. ఇంకా తీసుకెళ్ళలేదా అని అంటారు. ప్రాణం పోయిందనుకోండి, ఇంకా తీసుకువెళ్ళలేదా అన్నారు.
పాపం పోయినాడంటారు. తొందరగా తీసుకెళ్ళండి అన్నారు అని చెప్తారు. చూసారా, ఆ ప్రాణం ఉన్నంతసేపే మంగళం, లేకపోతే అది అమంగళం, అశౌచం. దాన్ని పట్టుకుంటే స్నానం చేయాలి. అంతకుముందు వరకు వాడు ఆమె అన్నటువంటి శరీరం అది అంటాం. చూసారా, ప్రాణం పోగానే ఏమంటాం? అది అంటారు. డెడ్ బాడీ ఇట్ ఈజ్ అంటాం. డెడ్ బాడీ అన్నారు, అది అంటాం. ఇప్పటి వరకు ఆయన ఆయన అన్నాం, ఆవిడ అన్నాం, ఆమె అన్నాం. అంతలోనే ఎట్లయిపోయిందండి అది అని ప్రాణం. చూసారా, అది మనకు పనిచేస్తూ ఉంటే విలువ తెలియటంలా. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం ఇప్పుడు ప్రాణం అంటే ఏమిటి, అది ఈ పురుష ఆకారాన్నే పొంది ఉంటుంది. బెలూన్ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? కనుక ఎలాగైతే ఒడ్లు ఉన్నాయి చూసారా, ఒడ్లు దంచేటప్పుడు మరకిచ్చినప్పుడు 2 సార్లు వేయిస్తారు, 3 సార్లు వేయిస్తారు, 4 సార్లు వేయిస్తారు రిఫైన్ అవ్వడానికి. పై పొట్టు తీసిన తర్వాత ఇంకొక రౌండ్ అయినా అంటాడు. మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ పొట్టు వస్తుంది, మళ్ళీ ఇంకొక రౌండ్ వేయి పొట్టు. అంటే అన్నమయ ఆత్మ ఒక పొట్టు, పై పొట్టు, అట్లా ఒక్కొక్కటి 5 సార్లుగా రిఫైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లోపల ఆ బియ్యం దొరికే వరకు ఏది ఆత్మ, అసలైన ఆత్మ, దాని మీద ఈ పొట్టంతా ఉంది. చూసారా, ఆ పొట్టుకే మనం షోకు చేస్తున్నాం. ఈ షోక్ అంతా కూడా ఆ పొట్టుకే అనుకొని ఏదో నేను తెలియగలవాడిని, నన్ను మించిన వాడు లేడు, నేనే ఇంద్రుడిని, చంద్రుడిని, సూర్యుడిని అనుకుంటుంటాడు వీడు. శాస్త్రం చెప్తుంది నీ అంత తెలివి తక్కువ వాడు ఈ ప్రపంచంలో లేడంటుంది శాస్త్రం. కనుక అహంకారంతో మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజగోవిందం భజగోవిందం. ఎందుకురా నడమంత్రపు సిరి, మిడిమిడి జ్ఞానం. కనుక ఇట్లాంటివన్నీ మనిషికి ప్రమాదకరం, హానికరం అని చెప్పి శాస్త్రం చదివే కొద్దీ మనలో వినయం పెరుగుతుంది, మనలో అహంకారం తగ్గిపోయి మనలో కొంచెం జ్ఞానజ్యోతికి జ్ఞానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని శాస్త్రం చదవకపోతే మన అహంకారం ఇంకా పెరుగుతూ ఉంటుంది, అజ్ఞానంలో ఉంటూనే ఉంటాం, దుఃఖపడతాం. చూసారా, శాస్త్రం చదువుతూ ఉంటే మనలో వినయం పెరుగుతుంది, చిత్తశుద్ధి పెరుగుతుంది, జ్ఞానయోగ్యత పెరుగుతుంది. జ్ఞానయోగ్యత ద్వారా మనం జ్ఞానం పొంది అజ్ఞానం పోగొట్టుకొని సుఖపడతాం. ఇప్పుడు శాస్త్రం చదవాలా లేదా? సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి అన్నారు. అందుకని ఆ విషయాలన్నీ తెలుసుకోవడం చాలా సూక్ష్మమైనటువంటివి. కష్టం ఉంటుంది, ఎందులో కష్టం లేదు, ప్రతి దాంట్లో ఉంటుంది. కనుక ఈ ప్రాణం అనేటువంటిది ఇంత సూక్ష్మమైనటువంటిది. తర్వాత పురుష విదత తస్య ప్రాణ ఏవ శిరః. ఇప్పుడు ఉపాసన, ఆ ప్రాణాన్ని శిరముగా భావించు అన్నారు, తలగా భావించు. అంటే ప్రాణం అంటే ముఖ్య ప్రాణ, ముఖం నుంచి నోటితో కూడా గాలి తీసుకుంటూ ఉంటాం, నోటితో కూడా వదులుతుంటాం కదా. నోరు ముక్కు ద్వారా మనం తీసే గాలి, వెళ్ళే గాలి, వచ్చే గాలి, పూరకం రేచకం తీసుకుంటాం, వదులుతూ ఉంటాం. దీన్ని ప్రాణం అన్నారు. ఇది తలగా భావించు. భావించి ఏం చేయాలి? ధ్యానం చెయ్యి. ఈ గాలి మీదనే ధ్యానం చేయాలి, ప్రాణ ధ్యానం. ప్రాణాన్ని గమనించడం, అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీతింగ్ అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఇదంతా ఎప్పుడో చెప్పారు చూసారా ఉపనిషత్తులో. ఇప్పుడు అంతా న్యూ టెక్నిక్స్ అండి. సిట్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ అన్నారు. ఎక్కడ చెప్పారంటే తైత్రీయ ఉపనిషత్తులో. ప్రాణ ఏవ శిరః, తల ప్రధానం కదండి శరీరంలో. ఎలాగైతే తల ప్రధానమో నీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ప్రధానంగా భావించి ధ్యానం చెయ్యి అన్నారు. దేని వలననైతే ఈ శరీరం నిలిచి ఉన్నదో దాన్ని ఉత్కృష్టంగా ఉన్నతంగా భావించు. అంతేగాని ఈ శరీరాన్ని ఉత్కృష్టంగా భావించవరకు. ఇదేముంది, మలభాండం ఇది. ప్రాణం పవిత్రమైనటువంటిది, అగ్ని లాంటిది ప్రాణం. ఆ ప్రాణం లేకపోతే ఇది ఎందుకు కొరగాది శరీరం. కనుక ఆ ప్రాణాన్ని మనం పూజించాలి. ప్రాణ ఉపాసన అంటారు చూడండి.
ప్రాణ ఉపాసన అన్నారు. లేకపోతే అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు, వెంటిలేటర్స్ పెడతారు. అందుకని ప్రాణాన్ని ఉపాసన చేస్తే జీవితాంతం మనకు ఆ శ్వాస ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్రాణాయామం చేయడం. దేనికోసం? ఆ శ్వాస అనేటువంటిది జీవితాంతం మనకు సునాయాసంగా జరిగిపోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. కనుక ఆ ప్రాణాన్ని స్థిరంగా భావించు అన్నారు. తస్యే అంటే ఆ ప్రాణమయ పురుషుని యొక్క శరీరం తలగా భావించు. శిర అంటే తల. అంటే ఈ ముక్కు నుంచి మన యొక్క గొంతులోకి నోటి ద్వారా వెళ్ళే గాలిని ఈ ముఖ్య ప్రాణాన్ని తలగా భావించు. మరి కుడి రెక్క ఎడమ రెక్క తోక రావాలి కదా, మళ్ళీ అది చెప్తున్నారు. వ్యాన దక్షిణ పక్ష. వ్యానవాయువు ఈ 5 వాయువులండి. ఈ వాయువు ప్రాణ 5 రకాలు. మొదటిది ముఖ్య ప్రాణం, 2 వ్యాన ప్రాణం, 3 అపాన ప్రాణం, 4 సమాన ప్రాణం ఆకాశ అని చెప్పారు ఇందులో, 5 పృథివీ ప్రాణం ఉదాన ప్రాణం. ఇక్కడ ఉదానం సమానం అని చెప్పలే. ఆకాశ అంటే సమాన, పృథివీ అంటే ఉదాన ప్రాణం. ఈ 5 ప్రాణాలని, ఒకటి తల, రెండవది ఏమిటి? వ్యాన ప్రాణం. దక్షిణ పక్ష. పక్ష అంటే రెక్క, పక్షి రెక్క లాంటిది. ఈ వ్యాన ప్రాణాన్ని దక్షిణ పక్షగా, కుడివైపు రెక్కగా గ్రహించు అన్నాడు. వీటికి ఎందుకు ప్రాణ వ్యాన అనే ఈ పేర్లు వచ్చినాయి అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. ఈ ప్రాణం అనేటువంటిది ప్రాగ్గమనవాన్ వాయు ప్రాణ. ప్రాక్ గమనవాన్ వాయు ప్రాణ. బయటికి వెళ్ళే గాలి అని ప్రాణవాయువు. అదేవిధంగా వ్యాన అన్నారు. వ్యాన అనేటువంటిది విశ్వగమనవాన్ వాయు వ్యాన అన్నారు. శరీరం అంతా వ్యాపిస్తుంది ఈ ప్రాణం. ఇవన్నీ కూడా ఆత్మపురాణంలో చెప్పబడినాయి. శంకరాచార్యుల వారు ఆ పురాణాల నుంచి తీసుకొని ప్రశ్నోపనిషత్ మిగతా చోట్ల చెప్పబడింది అన్నమాట దీని వివరణం. ప్రాగ్గమనవాన్ వాయు ప్రాణ అంటే నాసాధిస్థానవర్తి. నాసాది అంటే నాసా, ముఖ, వర్తి అంటే చరించేవాడు, చరించడం అనమాట. అంటే వర్తి అంటే ఉన్నవాడు అని అర్థం. ఎవరు? ప్రాణ. నాసాది స్థానవర్తి. విశ్వగమనవాన్ వ్యాన అన్నారు. విశ్వగమనవాన్ వ్యాన అంటే అఖిల శరీరవర్తి అన్నారు. శరీరం అంతటా వ్యాపించేవాడు. అఖిల శరీరవర్తి వ్యానవాయువు అన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? కుడి రెక్కగా భావించు ఉపాసనకి. తర్వాత వ్యాన అయిపోయిన తర్వాత ఉదాన, సమాన, అపాన, 4వది. 3 అపాన ఉత్తర పక్ష. అపాన వాయువుని ఉత్తర పక్ష అంటే ఎడమ రెక్కగా ఉపాసన చెయ్యి అన్నారు. అర్వాగమనవాన్ వాయు అపాన. పాయు ఆదిస్థానం, విసర్జనం అవన్నీ కూడా ఆ వాయువు వల్లనే జరుగుతున్నాయి. అపాన వాయువు. అర్వాగమనవాన్ శ్వాసను బయటికి విడవడం, విసర్జనం ఇవన్నీ కూడా అపాన వాయువు వల్ల జరుగుతున్నాయి. ఇది ఎడమ రెక్క. తర్వాత సమీకరణకరః సమానః అంటే మనం తినే ఆహారాన్ని, త్రాగినటువంటి నీటిని, అసిత, పీత, అన్నాది నాభిస్థానవర్తి. ఈ శరీరంలో మన పొట్ట భాగంలో ఉంటుంది సమాన ప్రాణం. మనకి ఏ ప్రాణమో తెలియదు, ఉన్నదనే తెలియదు. ఇదేంటి? ఎక్కడ ఏ సైన్స్ పుస్తకాల్లో ఎక్కడా ఉండదు, కాలేజ్ ఎడ్యుకేషన్లో ఎక్కడా ఉండదు, వేదాల్లో మాత్రమే చెప్పబడింది ఇది.
సమాన ప్రాణ, అది సమంగా మన డైజెస్టివ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ముఖ్య ప్రాణ రెస్పిరేటరీ సిస్టమ్, వ్యాన ప్రాణ సర్క్యులేటరీ సిస్టమ్, అపాన ప్రాణ ఎక్స్క్రిటరీ సిస్టమ్, సమాన ప్రాణ డైజెస్టివ్ సిస్టమ్ అన్నారు. దే టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రాణాస్ టేక్ కేర్ ఆఫ్ దోస్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా ఆ సిస్టమ్స్ సరిగా పనిచేయిస్తాయి అన్నమాట. ఇంకొక ప్రాణం సరే మధ్య భాగం వచ్చి సమాన ప్రాణం. అందుకే సమంగా శరీరానికి ఆహారాన్ని శక్తిని పంపిస్తుంది. కుడి చేతికి కొంచెం ఎక్కువగా, ఎడం చేతికి తక్కువ అట్లా పంపించదు. అన్నం ఆహారం జీర్ణం అయిన తర్వాత ఆ శక్తిని సమాన ప్రాణ సమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీరా పంపిస్తున్నారు కుడి చేతికి శక్తి, ఎడం చేతికి శక్తి, కాలికి తలకి సమాన ప్రాణ చేస్తుంది అది. కనుక ఆ సమాన ప్రాణని మధ్య భాగంగా భావించి పక్షికి ఎలాగైతే మధ్య భాగమో ఆత్మ అని భావించు అన్నారు. అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మ. ఇక్కడ ఆకాశం అంటే ఈ ఆకాశం తీసుకోకూడదు, ఓకే, స్పేస్ కాదు. ఇక్కడ ఆకాశం అంటే సమాన ప్రాణ, ఆత్మ మధ్య భాగము అనిగా తీసుకో. తర్వాత పృథివీ అన్నారు, ఉదాన ప్రాణ అన్నారు. పృథివీ అంటే ఇక్కడ ఉదాన ప్రాణ. పృథివీ ఎట్లాగైతే ఆధారమో అన్నింటికి, ఉదాన ప్రాణ కూడా ఈ శరీరం ఉండడానికి ఆధారం. అందుకని చివరి సమయంలో ఉదాన ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం పడిపోతుంది. కనుక అది పుచ్చం అన్నారు. పుచ్చం ఎట్లాగైతే ఆధారమో పక్షికి, మన ఉదాన ప్రాణ మన శరీరానికి ఆధారం. ఉదాన ప్రాణ ఆధారమైనటువంటిది. పుచ్చం తోకతో సమానం. ప్రతిష్ఠ అది శరీరం నిలిచి ఉండడానికి సపోర్ట్, ప్రతిష్ఠ అన్నారు. తదపి ఏషః శ్లోకః భవతి. దీన్ని ఋగ్వేదంలో చెప్పబడింది ఈ విషయాన్ని. ఇది తైత్రీయోపనిషత్తు మనం చదివేది. తైత్రీయోపనిషత్తే ఋగ్వేద మంత్రాన్ని కోట్ చేస్తోంది. తైత్రీయం చెప్తోంది ఇదంతా నా కథ కాదు, యజుర్వేదం అంటోంది, ఇది ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. తదపి అంటే ఈ విషయం గురించి, అది ఆ విషయాన్ని గురించి. ఏ విషయాన్ని గురించి? ఈ సమాన ప్రాణ, వ్యాన ప్రాణ, ఉదాన ప్రాణ, ఈ ప్రాణాలన్నీ 5 ప్రాణాలు, పంచప్రాణాలు అంటారు. వాడు 6వ ప్రాణం అండి అంటుంటారు, చూసారా? వీడికి 5 ప్రాణాలు ఏమిటో కూడా తెలియదు, కానీ వాడు మా అబ్బాయి అండి నాకు 6వ ప్రాణం అండి అంటాడు. ఒరే 5 ప్రాణాలు ఏమిటి చెప్పరా అంటే, అదంతా నాకు తెలియదండి అంటే. అబ్బాయి మాత్రం తెలుసు 6వ ప్రాణం అని. చూడండి, తెలియకపోయినప్పటికీ కూడా 6వ ప్రాణం ఎప్పుడన్నా అడిగాడా? ఏమిటి 6వ ప్రాణం 6వ ప్రాణం అంటాను, అసలు 5 ప్రాణాలు ఏమిటని ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా వాడికి మనసులో? ఆలోచించాలి. అదే ఏమండి 6వ ప్రాణం అంటున్నాను, 5వ ప్రాణం ఏమిటి, 4వ ప్రాణం ఏమై ఉండాలి, 3 ఏమిటి, 2 ఏమిటి, 1 ఏమిటి? ఎప్పుడన్నా అడిగితే కదా. మీరు అడగకపోయినా చెప్తున్నది ఉపనిషత్తు. నువ్వు అడగవు, నాకు తెలుసు, నీకు సినిమాలు టీవీలు వీడియోలతో సరిపోతుంది, అందుకని అప్పుడప్పుడు గురువుగారిని పంపిస్తాను, కూర్చోబెట్టి కొంచెం కాస్త పుణ్యం చేసుకున్నావు కనుక పోయి కూర్చొని విను అంటుంది. నిజమా కాదా? 6వ ప్రాణం అన్నాం, కానీ ఎప్పుడన్నా వచ్చిందా ప్రశ్న మనకు? సందేహం. కనుక ఉపనిషత్తు చెప్తోంది 6వ ప్రాణం అంటే ఏ ప్రాణం లేదు, 5 ప్రాణాలు ఉంటేనే 6వ ప్రాణం. ఇప్పుడు అర్థమైందా? మా అబ్బాయి అంటే ఒరే 5 ప్రాణాలు ఉంటేనే 6వ ప్రాణం అని అర్థం. తదపి ఆ విషయాన్ని గురించి ఏషః శ్లోకః వేదమంత్రము ఉన్నది. ఏషః శ్లోకః అని చదువుతాం. ప్రాణం దేవ అనుప్రాణంతి మనుష్యా పశవశ్చ ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే
మా సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంతి మేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి షముచ్యత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. ఇంతవరకు ప్రాణమయాన్ని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపాసన గురించి చెప్తోంది ఉపనిషత్తు. ఏ విధంగా ఉపాసన చెయ్యాలి? ప్రాణం దేవా అనుప్రాణంతి. ఇక్కడ రెండు అర్థాలు చెప్తున్నారు భాష్యంలో. ఏ దేవాః మనుష్యాః పశవః ప్రాణంతి అనుప్రాణం అన్నారు. దేవాః అంటే అగ్ని మొదలైనటువంటి అగ్ని, వాయు, ఇంద్ర, వరుణ వీళ్ళందరూ కూడా అన్ని దేవతలు దేవాః. అంతేకాదు మనుష్యాః మనుష్యులు, అంతేకాదు పశువులు పశవః ప్రాణంతి జీవిస్తున్నాయి. ఏ అంటే ఏ ప్రాణం వలననైతే ఇవన్నీ జీవిస్తున్నాయో. అనుప్రాణం అంటే ఇవన్నీ కూడా ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. మనుషులు పశువులే చెప్పారు, పక్షులు చెప్పలేదంటే మీరు యాడ్ చేసుకోవాలి. అన్నీ చెప్తూ కూర్చుంటే టైం సరిపోదు. జలచరాలు, భూచరాలు అన్నీ కూడా ప్రతి ప్రాణి కూడా అనుప్రాణం అన్నట్టు ఈ ప్రాణం వలననే జీవిస్తున్నాయి, అంటే ఆధారపడి ఉన్నాయి. అనుప్రాణం అంటే ప్రాణం శక్తియుతమైన ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి అని అర్థం. అనుసరించి ఉన్నాయి అన్నారు. అందుకని ముక్కు మూసుకోరా అంటే అమ్మో భయం ఉంటాడు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఎవరికైనా మనకు గాలి పీల్చుకుంటున్నాం అని గుర్తుందా? తల ఆడిస్తున్నాం, నవ్వుతున్నాం, అంటున్నాం, అంతా బికాజ్ ఆఫ్ ప్రాణ. అనుప్రాణం పశవః మనుష్యాః దేవాః, ఇది ఒక అర్థం. రెండవ అర్థం అంటే దేవాః అనేది మనం ఇంద్రియాలుగా చెప్పచ్చు. ఇంద్రియాలన్నీ దేవతలే కదా, అనుష్ఠాన దేవతలు ఉన్నాయి కదా. చక్షురింద్రియం చక్షుర్దేవత, శ్రోత్ర ఇంద్రియం శ్రోత్రదేవత. ఈ దేవతలన్నీ కూడా ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ దేవతలందరూ కూడా మేం గొప్ప అనుకుంటూ ఉంటే ఒకసారి ఈ ప్రాణానికి కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అన్నదట. అంటే బయలుదేరింది. నువ్వు పోతే పో అన్నారట. పోతే పో అంటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అన్ని కళ్ళు చూడటం తగ్గిపోయింది, చెవులు వినడం తగ్గిపోయిందట. కళ్ళు అనుకునేట నేనే గొప్ప అన్నదట. కళ్ళు లేక కొంచెం ఒక సంవత్సరం బయటికి వెళ్ళి వచ్చినాయి, బయటికి పోయినాయిట. పోయిన తర్వాత ఎట్లున్నావు, నేను లేకపోతే కళ్ళు లేదు కదా నీకు, ఎట్లున్నావు అంటే బాగానే ఉన్నావు, గుడ్డివాడు ఎట్లా ఉంటాడు అట్లా ఉన్నావు అన్నదట. సరే చెవులు అన్నట నేనే గొప్పవాడిని, చెవులు లేకపోతే ఏముంది మనిషి అంటే, సరే బయటికి పోయిరా నువ్వు కూడా ఒక సంవత్సరం అంటే ఒక టూర్కి వెళ్ళిపోయింది చెవులు. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం ఆగి వచ్చి మీరందరూ ఎట్లా జీవించారు నేను లేకపోతే అన్నట చెవులు. ఏముంది చెవిటివాడిలాగా జీవించాం, చెవిటివాడు ఎలాగైతే చెవులు పనిచేయకుండా ఉంటాడో అట్లాగే ఉన్నాం మేము అన్నట. అట్లా ఒక్కొక్క ఇంద్రియం బయటికి వెళ్ళిన తర్వాత శరీరం బాగానే ఉంది. కనుక ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు శరీరంలో అంటే ప్రాణం వంతు వచ్చింది. నేను కూడా వెళ్ళొస్తాను ఒక సంవత్సరం అందుట. ప్రాణం బయలుదేరింది వెళ్ళడానికి, ఇంకా వెళ్ళలే, బయలుదేరింది వెళ్ళడానికి. అప్పుడు ఇంకేముంది, చెవులు వినడం తగ్గిపోయింది, కళ్ళు చూడటం తగ్గిపోయింది, టేస్ట్ లేదు, గాలి ముక్కులు పనిచేయడం లేదు, చర్మం మీద సెన్సేషన్ లేదు, అన్నీ తగ్గిపోతున్నాయి. అప్పుడు వీళ్ళందరికీ అర్థమైపోయింది ఇంద్రియాలకి, అమ్మా నువ్వు ప్రాణదేవత వెళ్ళవాకు, నువ్వు లేకపోతే మేం లేవు అని చెప్పేటప్పుడు ప్రాణం ఉన్నదట. అదే చెప్తున్నారు ఇక్కడ. దేవాహ ఇంద్రియములు ప్రాణంతి జీవిస్తున్నాయి, అనుప్రాణం ప్రాణం మీద ఆధారపడి జీవిస్తున్నాయి.
ప్రాణాహమ ఆయుహు అని చెప్పి ఉపాసన చెయ్యి. ఈ ప్రాణమే జీవనము, జీవనాధారంగా భావించి ఉపాసన చెయ్యి. భూతానాం ఆయుహు, ఈ భూమి అంటే జీవరాశులన్నిటికీ కూడా వాటికి ఆయువు అంటే లైఫ్ అంటారు, జీవితం, జీవనం. తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. అలా ఉపాసన చేయడం వల్ల ఆ వ్యక్తికి అపమృత్యు రాదు. సర్వాయుషం అంటే ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు జీవిస్తాడు. 116 సంవత్సరాలు మినిమం జీవిస్తాడు. అపమృత్యు ఉండదు, ఎక్కడ యాక్సిడెంట్ ఉండదు, అకస్మాత్ మరణం ఉండదు అతనికి. ఎప్పుడైతే ప్రాణాన్ని అట్లా ఉపాసన చేస్తాడో అకస్మాత్ మరణం ఉండదు. నిదానంగా హాయిగా తన ఇచ్ఛతోనే ప్రాణాన్ని వదిలిపెడతాడట. అది ఫలితం, ఉపాసన వల్ల ఫలితం. ఏ ఉపాసతే ప్రాణం, ఎవరైతే ఇలా ఉపాసన చేస్తారో బ్రహ్మ అని వాళ్ళు సర్వం ఏవ ఆయుహు యంతి, పూర్ణ ఆయుష్వంతులై ఉంటారు. పూర్ణ ఆయుష్మాన్ భవ అంటారు చూసారా. ప్రాణదేవతను ఉపాసన చేస్తే పూర్ణ ఆయుష్, పూర్ణ ఆయు భూతానాం తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. అందుకనే ఈ యొక్క ప్రాణం అనేటువంటిది అందరికీ ఆయుష్తో సమానం అన్నారు. అలా ఉపాసన చేస్తే ఈ ప్రాణం ఉన్నదో ఆ ప్రాణమే శారీర ఆత్మా తస్య పూర్ణస్య అన్నారు. ఈ శరీరం, ఇప్పుడు శరీరం ఏమైందంటే శరీరం అయింది, ప్రాణం వచ్చి శరీరీ అయింది. అర్థమైందా? ప్రాణం వచ్చి శరీరీ, శరీరీ శరీరాన్ని ధరించున్నది. ప్రాణం అయితే శరీరీ కారణం, ఈ శరీరం కార్యం. ఇంకా మరి తర్వాత మనోమయ కోశానికి వెళ్ళాలి. ఇదే కథ వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.